9వ తరగతి గణిత పాఠానికి అందరికీ స్వాగతం. ఈరోజు వాస్తవ సంఖ్యలో అయినటువంటి ఈ చివరి కాన్సెప్టు వాస్తవ సంఖ్యల యొక్క ఘాతాంక న్యాయాలు మరియు వర్గమూలాల కనుక్కునే విధానాన్ని నేర్చుకుంటారు. ఫస్ట్ ఈ ఘాతాంక న్యాయాలలో మొదలు మీరు 8వ తరగతిలో నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలు గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. ఫస్ట్ది ఏంటి? ఘాతాంక న్యాయం a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఇది మొదటి ఘాతాంక న్యాయం. అంటే ఇక్కడ ఏంటిది? a అనేది సున్నా కానటువంటి ఏదైనా ఒక వాస్తవ సంఖ్య, mnలు ఏంటివి? పూర్ణ సంఖ్యలు. అదే మాదిరిగా ఈ mnలు పూర్ణ సంఖ్యలు, ఏ అనేటటువంటిది సున్నా కానటువంటి ఏ వాస్తవ సంఖ్య అయినా కానీ ఈ ఘాతాంక న్యాయాలను మనం ఇలా రాసుకుంటాం. రెండవది ఏంటిదంటే a to the power of m whole to the power of n, whole to the power of n. a to the power of m whole to the power of n is equal to a to the power of m into n. అదే మాదిరిగా మూడవది, ఈ మూడవ ఘాతాంక న్యాయం ఏంటిదంటే a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n కావచ్చు. లేదు, ఎప్పుడు ఇదైతుంది అంటే m అనేది n కంటే పెద్దగా ఉన్నప్పుడు, అంటే m గ్రేటర్ దెన్ n అయితే. దీన్నే ఇంకో రకంగా ఏం రాయొచ్చు? ఒకవేళ m లెస్ దెన్ n ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? a to the power of m by a to the power of n is equal to 1 by a to the power of n మైనస్ m అవుతుంది. ఇది ఎప్పుడు? m లెస్ దెన్ n అయితే. ఇంకోటి కూడా రాసుకోవచ్చు దీనికి. ఎలా? m ఈజ్ ఈక్వల్ టు n అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ 1 అవుతుంది. దీని ఆన్సర్ 1గా రాసుకోవచ్చు మనం. ఎప్పుడు ఇది అంటే m ఈజ్ ఈక్వల్ టు n అయితే. ఇది మూడవ ఘాతాంక న్యాయం. ఇక నెక్స్ట్ది నాలుగవ ఘాతాంక న్యాయం కూడా మీరు చూడొచ్చు. ఏంటిదంటే ఇక్కడ a to the power of m ఇంటూ b to the power of m ఉందనుకోండి, అప్పుడు ab హోల్ టు ద పవర్ ఆఫ్ m అవుతుంది. అంటే ఇక్కడ రెండిటికి ఘాతాంకాలు, అంటే a అనేది ఒక వాస్తవ సంఖ్య, b అనేది ఒక వాస్తవ సంఖ్య, వాటికి ఘాతాంకాలు సేమ్ ఉన్నప్పుడు వాటి రెండింటిని ఒకే దాంట్లో రాసుకోవచ్చు. అంటే a ఇంటూ b హోల్ టు ద పవర్ ఆఫ్ m రాసుకోవచ్చు. నెక్స్ట్ది ఐదవది, ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ m బై b టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ b డస్ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడే ఈ న్యాయం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? a బై b హోల్ టు ద పవర్ ఆఫ్ mగా తీసుకోవచ్చు. అంటే దీనికి ఒక కండిషన్ ఏంటిది? b డస్ నాట్ ఈక్వల్ టు 0. అదే మాదిరిగా ఇంకో ఘాతాంక న్యాయం నేర్చుకున్నాను. మీరు ఇవన్నీ 8లో నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలే. a టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ది ఇంకోటి ఏంటిదంటే a టు ద పవర్ ఆఫ్ మైనస్ m ఈజ్ ఈక్వల్ 1 బై a టు ద పవర్ ఆఫ్ mగా తీసుకుంటాం. అంటే ఈ 7 ఘాతాంక న్యాయాలు మీరు ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నటువంటివి. ఇక్కడ మాత్రం ఏంటిది? ఏబీలు సున్నాలు కావద్దు, మళ్ళీ mnలు పూర్ణ సంఖ్యలో ఉన్నప్పుడే ఈ ఘాతాంక న్యాయాలు 8లో నేర్చుకున్నారు. మరి ఇక్కడేంటిది? మన అధ్యాయం లోపల వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటిది? అకరణీయ సంఖ్యలు ఉంటాయి, దాంట్లో కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి.
మరి ఇక్కడ ఈ ఎంఎన్లు అకరణీయ సంఖ్యలు అయినప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అన్నట్టు. ఇక్కడ ఎంఎన్లు అకరణీయ సంఖ్యలు అంటే అది p/q రూపంలో కూడా ఉండొచ్చు, m p/q రూపంలో ఉండొచ్చు, n కూడా p/q రూపంలో ఉండొచ్చు. మరి అట్లాంటప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ 9th క్లాస్లో కొంచెం చర్చించుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఈ ఎంఎన్లు అకరణీయ సంఖ్యలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే కొన్ని ఉదాహరణలతో మనము తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏంటిది, భూములు ధనవాస్తవ సంఖ్యలు కావాలి అంటే భూమి ఏదైనా కానీ ఒక ధనవాస్తవ సంఖ్య అయి తర్వాత ఘాతాంకాలు అకరణీయ సంఖ్యలు కావాలి. భూములేమో ఏంటి ధనవాస్తవ సంఖ్యలు, ఘాతాంకాలేమో అకరణీయ సంఖ్యలు అయినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. వాటిలో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనం. 7 స్క్వేర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, 7 యొక్క వర్గం. 7 యొక్క వర్గం ఎంత, 49. అంటే 7 యొక్క వర్గం 49 అయితే మరి ఇక్కడ 49కి 7 ఏమవుతుంది, వర్గమూలం అవుతుంది. అంటే 7 యొక్క వర్గం 49 అయితే 49 యొక్క వర్గమూలం 7 అవుతుంది. ఇప్పుడు మరి దీన్ని మనం ఎలా రాస్తాము అంటే చూడండి, ఇక్కడ √49 ఈజ్ ఈక్వల్ 7 అని రాస్తాం. మరి ఇక్కడ √49 అంటే ఇక్కడ ఈ రూట్ అంటే ఏంటి, వర్గమూలము, స్క్వేర్ రూట్ అంటాం. స్క్వేర్ రూట్ అంటే ఏంటిదంటే రెండవ మూలము అన్నట్టు. అంటే ఇక్కడ మనకి రెండవ మూలాన్ని మళ్ళీ మీరు స్టార్టింగ్లో ఈ అధ్యాయం స్టార్టింగ్లో నేర్చుకున్నారు. ఏంటిదనంటే రెండవ మూలం అన్నప్పుడు దీన్ని ఏది లేకపోతే ఆ రూట్ను మనం ఎలా చూపిస్తాం, రెండవ మూలంగా చూపిస్తాం. అంటే √49 ఈజ్ ఈక్వల్ 7. మరి ఇదే ఈ రూట్ను మనం ఘాతాంక రూపంలో రాస్తే ఏమవుతుంది, 49^1/2. ఇది వర్గమూలం, రెండవ మూలం కాబట్టి దీనికి ఘాతాంక రూపంలో రాస్తే 1/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 7 అవుతుంది. అంటే ఇక్కడ 49 యొక్క ఘాతాంక రూపం అంటే స్క్వేర్ రూట్ను ఘాతాంక రూపంలో రాస్తే 49 ఘాతాంకం 1/2 అవుతుంది. అప్పుడు మన 49 అంటే ఏంటిది, మళ్ళీ మనకు తెలిసిన విషయమే 7 స్క్వేర్. 7 స్క్వేర్ (1/2) ఈజ్ ఈక్వల్ 7. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, మళ్ళీ 7 a⁴m, ఇక్కడ a⁴m(n) లాగుంది చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 × 1/2 ఈజ్ ఈక్వల్ 7. మళ్ళీ ఇక్కడ 2కు 2 కట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 7 ఈజ్ ఈక్వల్ 7. అంటే మనం ఇక్కడ దీన్ని ఘాతాంక రూపంలో రాయాలనుకుంటే ఏం రాస్తాం, అది ఎన్నో మూలం ఉందో దాన్ని ఆ భూమికి 1/గా రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనము 3వ మూలం ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు 8 ఉంది అనుకుందాం. ఈ 8 యొక్క 2 యొక్క 3వ ఘాతాంకం, 2ను 3వ ఘాతాంకంగా తీసుకుంటే అంటే 2⁻³ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. మళ్ళీ అలాంటప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8 యొక్క 3వ మూలము, 8 యొక్క 3వ మూలము 2 అవుతుంది. మరి ఈ 8 యొక్క 3వ మూలంను మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 8⁻⁴ ఈజ్ ఈక్వల్ 2గా రాసుకోవచ్చు. అదే మాదిరిగా 4వ మూలం తీసుకుందాం. 4వ మూలం తీసుకుంటే 2⁻⁴ ఈజ్ ఈక్వల్ 16. అప్పుడు ఇక్కడ 16 లేదా 4వ మూలం, 16 యొక్క 4వ మూలమే ఏమవుతుంది, 2. అంటే 16⁻⁴ ఈజ్ ఈక్వల్ 2. ఈ రకంగా మనము ఈ మూలాల నుంచి ఘాతాంక రూపం రాయాలనుకుంటే
ఆ ఎన్నవ మూలం ఉంటుందో దాన్ని 1/2 అన్నవ హారంగా తీసుకుంటాం దాన్ని ఘాతాంకంలో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఘాతాంకం అనేది పూర్ణ సంఖ్య కాకుండా ఒక అకరణీయ సంఖ్య వస్తుంది చూడండి. అంటే ఇక్కడ 16 ఘాతం చూడండి, ఇక్కడ 16 ఘాతం ఉంది చూడండి. 16కు ఘాతాంకం ఏముంది, 1/4 ఉంది. అంటే ఇక్కడ భూమి ఒక ధనపూర్ణ సంఖ్యనే, లేదా ధన అకరణీయ సంఖ్య కూడా కావచ్చు, ధన వాస్తవ సంఖ్య కూడా కావచ్చు భూమి. కానీ ఇక్కడ ఘాతాంకంలో మాత్రం ఏముంది, ఒక అకరణీయ సంఖ్య వచ్చింది. మరి ఇలాంటి అకరణీయ సంఖ్యలు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎలా న్యాయాలను ఎలా తీసుకుందాం, ఎలా చేసుకుందాం అనేటటువంటిది ఇప్పుడు చూద్దాం. చూడండి ఏంటిది, a⁴p/q. ఇప్పుడు 16 ఘాతం 1/4 అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనం, a⁴p/q రూపంలో ఉన్నట్లే కదా. ఎందుకంటే 1/4 అనేది ఏంటిది, ఒక అకరణీయ సంఖ్య. కాబట్టి ఈ అకరణీయ సంఖ్య సాధారణంగా ఏ రూపంలో ఉంటాయంటే p/q రూపంలో ఉంటాయి. అక్కడ q ≠ 0 ఉంటుంది. ఇక్కడ a⁴p/q రూపంలో ఉన్నటువంటి ఈ ఘాతాంక న్యాయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ a⁴a ఉందనుకుందాం. ఇక్కడ a⁴a అనేది a అనేది ఒక ఏది ధన అకరణీయ సంఖ్య కావచ్చు, లేదా ధన వాస్తవ సంఖ్య కావచ్చు. ఈ n అనేది ఏంటిది, 0 కానటువంటి ఒక పూర్ణ సంఖ్య తీసుకుంటే ఈ a⁴ను ఎలా రాసుకుంటాం మనము, a⁴1/n రాసుకుంటాం. ఈ a⁴ a⁴1/n తీసుకొని మనము వీటిని చూస్తే అలా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 16 ఘాతం 1/4 2. అక్కడ 16 అనేది 4వ మూలం ఉన్నప్పుడు మనకేమైంది, 16 ఘాతం 1/4 అయింది. అదే ఇక్కడ 2 ఘాతం 3 ఉన్నది అనుకుందాం, అక్కడ 8 వచ్చేసింది. ఆ 8కి 3వ మూలం తీసుకున్నప్పుడు దాని ఘాతాంక రూపం రాస్తే ఏమొచ్చింది, 8 ఘాతం 1/3 వచ్చింది. అలాగే ఇక్కడ ఈ a ఉన్నప్పుడు మనం ఘాతాంక రూపం రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1/n మారిపోతుంది. ఈ న్యాయాల గురించి మనం కొన్ని లెక్కలను తీసుకుందాం. ఎలా, ఫస్ట్ ఒక 2 ఉదాహరణ లెక్కలతో మనం స్టార్ట్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఏంటంటే అవి చేసే మొదలు ఇదే సేమ్ ఘాతాంక న్యాయాలు, ఈ 5లో నేర్చుకున్నటువంటి ఘాతాంక న్యాయాలే ఇక్కడ కూడా పనిచేస్తాయి. కాకపోతే అక్కడనేమో మనము పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం, ఇక్కడనేమో అకరణీయ సంఖ్యలు వస్తాయి ఘాతాంకాలు, అంతే తేడా. అంటే అవే ఘాతాంక న్యాయాలు మళ్ళీ మనం తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ తేడా ఏముంటుంది అంటే సేమ్ అవే నియమాలు, కాకపోతే a⁴p. చూడండి ఇక్కడ a⁴p ఇంటూ a⁴q. ఇక్కడ ఏంటిది, ఒక ధన వాస్తవ సంఖ్య. pqలు ఏంటివి, పూర్ణ సంఖ్యలు కాకపోవచ్చుగా. అంటే ఇవేం కావచ్చు, అకరణీయ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యలు ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే మళ్ళీ అదే న్యాయం a⁴p+q. సేమ్ అవే నియమాలు వస్తాయి, ఇక్కడ ఇంకేముండదు. కాకపోతే ఇక్కడ pqలు ఏంటివి, అకరణీయ సంఖ్యలు. అక్కడ ml ఏం తీసుకున్నాం మనము అంటే పూర్ణ సంఖ్యలుగా తీసుకున్నాం, అంతే తేడా. కాబట్టి ఆ న్యాయాలు అప్పుడు రాసుకున్న న్యాయాలన్నీ ఇక్కడనే పనిచేస్తాయి. ఇది 1వ న్యాయము. ఇది 2వ న్యాయం ఏంటి, మళ్ళీ a⁴p ఉందనుకోండి, అప్పుడు a⁴pq. అదే మాదిరిగా 3వ న్యాయం ఏంటి, 3వ న్యాయం ఏంటిది, a⁴p/a⁴q. సేమ్ అదే a⁴p-q. ఇంకా నెక్స్ట్ది 4వది a⁴p/b⁴p తీసుకుంటే a/b⁴p. సేమ్ న్యాయాలు, కాకపోతే ఇక్కడ ఘాతాంకాలు ఏమవుతున్నాయంటే అకరణీయ సంఖ్యలు వచ్చినాయి, అంతే. నెక్స్ట్ది a⁴p ఇంటూ
బి టు ద పవర్ ఆఫ్ పి ఉందనుకోండి, అప్పుడు ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ పి. ఇంకా సేమ్ అదే ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్లా మనము ఈ చివరిదైతే మనకు ఇప్పుడు నేర్చుకున్నటువంటిది ఏంటిది, nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 1/n. ఈ రూపంగా ఇంకొకటి మైనస్ది కూడా ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ పి ఉందనుకోండి, 1/ఏ టు ద పవర్ ఆఫ్ పి. అవే న్యాయాలు, కాకపోతే ఇక్కడ ఘాతాంకాలు అకరణీయ సంఖ్యలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని సాధించాలి. ఈ సూత్రాలను ఉపయోగించి మనము కొన్ని లెక్కలను ఎలా సాధిస్తామో చూడండి. ఫస్ట్ ఈ లెక్కలు సాధించాలనుకుంటే ఏంటిది, ఒక సమస్య తీసుకుందాం. చూడండి, ఫస్ట్ సమస్య ఏంటంటే 243 హోల్ ఘాతం 2/5 విలువ ఎంత? ఇది సమస్య. ఇక్కడ ఏముంది, 243 అనేది ఇది సాధారణంగా ఏ సంఖ్యనే కావచ్చు, వాస్తవ సంఖ్యలలో ఏదైనా ధన వాస్తవ సంఖ్య. ఇక 2/5 అనేది అకరణీయ సంఖ్య. మరి ఇప్పుడు దీన్ని ఎలా సాధించాలి? సాధించాలనుకుంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఈ ఘాతాంక న్యాయాల ప్రకారం ఫస్ట్ ఇక్కడ భూమి ఏముంది, 243 ఉంది. మరి ఘాతాంకం ఏముంది, 2/5 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ భూమిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని ఘాతాంక రూపంలోకి మార్చుకోవాలి. అంటే ఇక 243 ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టుకుందాం. ఏంటి ప్రధాన కారణాంకాల లబ్ధంగా, ఇది 2 ఎక్కంతో పోదు కాబట్టి 3 ఎక్కంతో పోతుంది. 3 ఎందుల 24, 3 ఒకట్ల 3. నెక్స్ట్ 3 రెంట్ల 6, 3 ఏళ్ళ 21. ఆ తర్వాత 3 9ల 3 0. అంటే 243 ఈజ్ ఈక్వల్ 3 టు ద పవర్ ఆఫ్ 5. ఇది ఘాతాంక రూపంలో మార్చుకోండి 243. ఇప్పుడు ఈ సమస్యకి వెళ్ళిపోదాం మనం. చూడండి, 243 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5 ఈజ్ ఈక్వల్. ఈ 243 మనం ఘాతాంక రూపం రాస్తే ఏమొచ్చింది, 3/5 మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3. ఇది చూడండి, ఇక్కడ ఒక న్యాయం కనబడుతుంది మనకు. ఏ న్యాయం కనబడుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ పి హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూ. అప్పుడు అదేమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ పి ఇంటూ క్యూ రూపంలో మారిపోతుంది. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము, 3/5 ఇంటూ 2/5. ఇక్కడ 5, అక్కడ సమస్య లోపల 5 ఉంది కదా, 2/5 ఉంది. ఇక్కడ నేను 2/3 తీసుకున్నా. ఇక్కడ మనం 2/5గా తీసుకోవాలి, అక్కడ ఉన్నదే తీసుకోవాలి. ఇక్కడ 2/5. ఇప్పుడు చూడండి, 3/5 ఇంటూ 2/5 అంటే 5 ఒకట్ల 5 ఒకట్ల. అక్కడ ఏమైంది, 3/1 ఇంటూ 2 అంటే ఎంత, 2 అయింది. అప్పుడు 3/2 అంటే ఎంత, 9. అంటే చూడండి, 243 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9. ఇది మనము విలువలను కనుగొనే విధానం. అంటే ఘాతాంకాలు అకరణీయ రూపంలో ఉన్నప్పుడు ఈ రకంగా భూములను మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని దాన్ని మన ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరణ చేస్తే దాని యొక్క విలువలు తెలుస్తాయి. ఇది ఒక సమస్య. ఇలాంటిదే ఇంకో రకమైనటువంటి సమస్య చూడండి, కొంచెం ఇది మామూలుగానే ఉన్నా అది ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. $46,656 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6 విలువ ఎంత?
ఇది సమస్య పెద్దగా కనబడుతుంది కానీ మళ్ళీ చేసే విధానం మాత్రం సేమ్ ఇప్పుడు చేసినట్టే చేయాలి. ఇక్కడ 46,656ను ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొడదాం. ఏంటిది 46,656 ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొడితే ఫస్ట్ ఇది ఏ ఎక్కంతో అవుతుంది, 2 ఎక్కంతో అవుతుంది. 2 రెంట్ల 2 ముళ్ళ 2 ముళ్ళ 2 రెంట్ల 2 ఎందుల. నెక్స్ట్ మళ్ళీ 2 ఎక్కంతోనే, అది సరి సంఖ్య కాబట్టి 2 ఎక్కంతోనే పోతుంది. 2 ఒకట్ల 2 ఒకట్ల 2 ఆర్ల 12 2 ఆర్ల 12 2 నాలుగు 8. నెక్స్ట్ సేమ్ అంతే మళ్ళీ 2 ఎక్కంతోనే, 2 ఐదుల 10 2 ఎనిమిదిల 16 2 ముళ్ళ 6 2 4. మళ్ళీ 2 రెంట్ల 2 తొమ్మిల 2 ఒకట్ల 2 ఆర్ల. మళ్ళీ 2 ఒకట్ల 2 నాలుగు 8 2 ఐదుల 10 2 ఎనిమిదిల 16. మళ్ళీ 2 ఎక్కంతో 2 ఏళ్ళ 14 2 4 2 9 18. ఇప్పుడు 2 ఎక్కంతో పోదు. ఇక నెక్స్ట్ ప్రధాన సంఖ్య 2 తర్వాత అంటే 3 ఎక్కంతో చూసుకోవాలా. 3 ఎక్కంతో పోవాలనుకుంటే 7 2 9 కలిపితే 18 వస్తుంది కాబట్టి ఆ 18 3 ఎక్కంలో ఉంటుంది కాబట్టి 3 ఎక్కంతో ఇది పోతుంది. 3 రెంట్ల 6 3 నెలల 12 3 ముళ్ళ 9. సేమ్ అంతే మళ్ళీ 3 ఎక్కంతోనే పోతుంది. 3 ఎందుల 3 ఒకట్ల 3 రెంట్ల 3 ఏళ్ళ 3 తొమ్మిదిల 3 ముళ్ళ. చూడండి ఇక్కడ 46,656 మనం ప్రధాన కారణాంకాలు విడగొడితే ఏమొచ్చింది, 2 ఘాతం ఎన్ని 6 ఉన్నది, 2 ఘాతం 6 ఇంటూ 3లు కూడా 6 వచ్చినాయి కాబట్టి 3 ఘాతం 6గా విడిపోయింది. అంటే 46,656 మనం ఏమని రాసుకోవచ్చు, 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6గా రాసుకొని తీసుకుందాం. చూడండి ఏంటిది 46,656 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6 ఈజ్ ఈక్వల్ టు ఈ 46,656 ఇప్పుడు మనం చేసుకున్నటువంటి విధానం 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6 దాని విలువ ఇక్కడ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దాన్ని రాసుకుంటే అయిపోతుంది -1/6. చూడండి ఇక్కడికి రాగానే మళ్ళీ మనకు ఘాతాంక న్యాయాలు గుర్తు రావాలా. ఏంటి ఘాతాంక న్యాయాలు అంటే ఇక్కడ మనము 2 రకాలుగా తీసుకోవచ్చు. a to the power of m into b to the power of m is equal to a to the power of a into b whole to the power of m రాసుకున్నాం. ఆ రూపంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది a to the power of m into b to the power of m అనుకుంటే దీన్ని ఏమని రాయొచ్చుగా ab whole to the power of mగా రాసుకోవచ్చు. అలా తీసుకొని చేయొచ్చు. లేదు a into b హోల్ టు ద పవర్ ఆఫ్ m ఉంది కాబట్టి a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m అట్లా 2 రకాలలో ఏది తీసుకున్నా పర్వాలేదు. ఎట్లా తీసుకున్నా మనకు ఆన్సర్లో తేడా రాదు. కాబట్టి ఇక్కడ ఈజీగా రావడం కొరకు a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m ఏమవుతుంది, a ఇంటూ b హోల్ టు ద పవర్ ఆఫ్ m అవుతుంది. లోపలిది బ్రాకెట్ లోపల దాన్నే చేస్తున్నాం మనం. అంటే 2 ఇంటూ 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఇది దేని ఆన్సరు, బ్రాకెట్ లోపల దాంది 2 ఘాతం 6 ఇంటూ 3 ఘాతం 6 అంటే a ఘాతం m ఇంటూ b ఘాతం m ఉంది కాబట్టి a ఇంటూ b హోల్ ఘాతం mగా రాసుకున్నాం. మళ్ళీ దీనికి హోల్ ఘాతం -1/6 ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి పెట్టేసేయండి -1/6. ఇక్కడ ఏ ఫార్ములాను అప్లై చేసినాం మరి మనము అంటే a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m ఉంటే ఏమని రాసుకున్నాము ab హోల్ పవర్ mగా తీసుకున్నాం. ఇప్పుడు బ్రాకెట్ లోపలి సూక్ష్మీకరణ అయితే 2 ముళ్ళ 6 అంటే 6 ఘాతం 6 మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ -1/6. చూడండి ఇక్కడ ఇంకొక న్యాయం వచ్చింది, ఘాతాంక న్యాయం. ఏ ఘాతాంక న్యాయం వచ్చింది, a పవర్ m హోల్ పవర్ n వచ్చింది. అప్పుడు a పవర్ m ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉంటే ఏమవుతుంది, a పవర్ m ఇంటూ n అంటే ఇక్కడ 6 ఘాతం 6 ఇంటూ -1/6 అంటే ఇక్కడ అప్లై చేసినటువంటి ఫార్ములా ఏంటిది, a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు
ఏ పవర్ m ఇంటూ n ఈ ఫార్ములాను అప్లై చేసిన అప్పుడు ఏమైంది 6 ఒకట్ల కట్ అయిపోయింది ఇక మిగిలింది ఏంది 6 to the power of 1 ఇంటూ -1 అంటే -1 ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా వచ్చింది చూడండి ఏది a to the power of -m రూపంలో వచ్చింది అప్పుడు 1/a to the power of mగా రాసుకుంటాం అది సరిపోతుంది అంటే ఇక్కడ 1/6 to the power of 1 ఇక్కడే ఫార్ములా అప్లై అయింది a to the power of -m is equal to 1/a to the power of m ఫార్ములా ఇప్పుడు మళ్ళీ దీన్ని సూక్ష్మీకరణ చేస్తే 1/6 అంటే 6 ఇది ఆన్సర్ అంటే ఇక్కడ మనకు 46,656 హోల్ ఘాతం -1/6 యొక్క వాల్యూ ఏమొచ్చింది 1/6 అంటే ఇక్కడ మనం చూడండి ఘాతాంక న్యాయాలు ఎన్ని ఉపయోగించినాం 3 ఉపయోగించినాం అన్నట్టు దీంట్లో ఇంకా అవసరమైతే ఇంకా 4 ఉపయోగించి చేసేటివి ఉంటాయి కొన్ని ఇంకా రకరకాలుగా ఉంటుంది ఈ రకంగా అంటే ఒకటే ఫార్ములాను ఉపయోగించకుండా ఒక్కో సమస్యకు ఎక్కువ ఫార్ములాలు కూడా ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది ఒక్కోసారి కాబట్టి ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారంటే సరిపోతుంది ఇట్లాంటివి ఈ ఘాతాంక న్యాయాలు గుర్తుంచుకుంటుంటే సమస్యను చూసినప్పుడు ఆ స్టెప్ను చూసినప్పుడల్లా మీకు ఒకటి గుర్తు రావాలా ఏ స్టెప్ చూస్తే ఏ ఫార్ములా వస్తుంది ఆ స్టెప్ చూడగానే మీకు అక్కడ సమస్య లోపల సూక్ష్మీకరణ చేస్తూ పోతే మీకు ఆ ఫార్ములా యొక్క రూపాలు కనబడతాయి ఆ ఫార్ములాలు అప్లై చేస్తారంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాంటిదే ఇంకో రకమైనటువంటి సమస్య చూద్దాం చూడండి ఏంటిది దీంట్లో సూక్ష్మీకరించడము అని కూడా అడుగుతాడు ఒక్కోసారి ఏంటిది 4th రూట్ ఆఫ్ 81 minus 8 into 3rd root of 343 plus 15 into 5th root of 32 plus root 225 చూడండి ఇక్కడ మనకు సమస్య ఏదో పెద్దగా కనబడుతుంది కానీ కాకపోతే సేమ్ న్యాయాలు అంతే ఇక్కడ ఏం న్యాయాలు అవే అకరణీయ సంఖ్యలు ఘాతాంకాలు ఉన్నప్పుడు ఆ ఘాతాంక న్యాయాలను అప్లై చేసుకోవాలి అంతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇవన్నిటిని మనము ఒక ఘాతాంక రూపంలోకి మార్చుకుందాం దీన్ని ఏం చేయమన్నాడు సూక్ష్మీకరించండి అంటాడు ఇక్కడ సూక్ష్మీకరించండి అని అడగడమే కాకుండా విలువ ఎంత అని కూడా అడగచ్చు ఏది అడిగినా మనం చేయవలసింది సూక్ష్మీకరణ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క దాన్ని విడివిడిగా తీసుకొని వాల్యూస్ కనిపెట్టి సూక్ష్మీకరణ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే అన్నిటినీ ఒకేసారి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మనమైతే 4th root of 81 minus 8 into 3rd root of 343 plus 15 into 5th root of 32 plus root 225 is equal దీన్ని ఘాతాంక రూపంలో మార్చుకుందాం అన్నిటిని చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి ఏముంది ఇక్కడ 4th రూట్ ఉంది మరి ఇక్కడ 4th రూట్ ఉందంటే మనం ఏం చేస్తాము దాన్ని 1/4గా రాసుకుంటాం ఘాతాంక రూపం మాత్రం అంటే nth రూట్ ఆఫ్ ఏ రూపంలో ఉంది ఇది nth రూట్ ఆఫ్ ఏ రూపంలో ఉన్నప్పుడు ఏమైతే a to the power of 1/n అవుతుంది కాబట్టి ఇక్కడ 81 whole to the power of 1/4 ఫస్ట్ది అయిపోయింది సెకండ్ది 8 అంతే ఉంది ఇంటూ క్యూబ్ రూట్ ఉంది ఇక్కడ క్యూబ్ రూట్ ఉంటే ఏమైతే 1/3 అవుతుంది కాబట్టి 343 whole to the power of 1/3 plus 15 into 32 power of 1/5 plus ఇక్కడ
మైనస్ ఉంది కదా, అయితే ఇక్కడ నెక్స్ట్ 225. ఈ 225కు రూట్ ఉంది. ఈ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? రెండవ మూలం. మరి ఇది రెండవ మూలం కాబట్టి దీన్ని ఏం తీసుకుంటాం? 1/2 తీసుకుంటాం. కాబట్టి 225 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. మొత్తం అన్ని ఘాతాంక రూపంలో మారినాయి. ఏ సూత్రం ప్రకారం మారినాయి అంటే nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ 1/n. ఈ ఫార్ములాను ఉపయోగించినాం మనం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుందాం. చూడండి, ఫస్ట్ 81 ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకోవాలి. ఇక్కడ 81 ప్రధాన కారణాంకాలుగా విడగొడితే 3 2 3 7 3 9 3 3. సేమ్ అట్లనే 343ని విడగొట్టుకుందాం. అన్నిటిని ఒకసారి విడగొట్టుకుంటే సరిపోతుంది. 343 ఏ ఎకంలో పోతుంది? ఫస్ట్ 2 ఎక్కంలో పోదు, 3 ఎక్కంలో కూడా పోదు, మొత్తం కలిపితే 10 వస్తుంది కాబట్టి. తర్వాత 5 ఎక్కంలో పోదు, అంటే ప్రధాన కారణాంకాలు విడగొట్టలేదు కాబట్టి 7 ఎక్కంతో చూడండి ఒక్కసారి. 7 4 28, 6 మిగులుతుంది, 7 9 63. నెక్స్ట్ ఇది 7 7 49. ఆ తర్వాత 32ను విడగొట్టండి. 32 ఇది 2 ఎక్కంతో పోతుంది. 2 16, 2 8, 2 4, 2 2. నెక్స్ట్ 225 ఇది 3 ఎక్కంతో పోతుంది. 3 7 3 5, మళ్ళీ 3 25, నెక్స్ట్ 5 5. ఇప్పుడు అన్నిటి విలువలను మనం ఇక్కడ చూసుకుందాం. చూడండి, ఏంటిది? 81 అంటే ఏమొచ్చింది మనకు? 3 × 3 × 3 × 3 అంటే 3 ఘాతం 4. మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 మైనస్ 8 × 343 ఏమొచ్చింది? 7 × 7 × 7 అంటే 7 ఘాతం 3 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 15 × 32 అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు? 2 5 సార్లు వచ్చినాయి కాబట్టి 2 ఘాతం 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ప్లస్ ఇక్కడ 2 వచ్చినాయి అంటే 3 వచ్చినాయి, 5 వచ్చినాయి కాబట్టి ఇక్కడ 3 2 వచ్చినాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ మళ్ళీ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఇప్పుడు దీన్ని ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకుందాం. ఘాతాంక న్యాయాలు ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఏముంది? a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ కూడా a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ కూడా a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ మాత్రం ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m ఉంది చూడండి లోపల. కాబట్టి దీన్ని ఒకసారి సూక్ష్మీకరణ చేసుకుంటే రెండవసారి ఇది మళ్ళీ ఇంకా చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/4. నెక్స్ట్ ఇది 8 ఇంటూ 7 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ 1/3 ప్లస్ 15 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 1/5 ప్లస్ దీన్ని 2 రకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫస్ట్ మనం ఈ రెండింటిని ఒకేసారి సూక్ష్మీకరణ చేస్తే 3 ఇంటూ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 నెక్స్ట్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ కాదు 1/2. ఇప్పుడు దీనిలో అప్లై చేసిన ఫార్ములాస్ ఏంటి? పై స్టెప్లు a టు ద పవర్ ఆఫ్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ ఇది లాస్ట్ దాన్ని ఏం చేసినాం? a టు ద పవర్ ఆఫ్ m b టు ద పవర్ ఆఫ్ n అప్లై చేసినాం. ఇప్పుడు సూక్ష్మీకరణ చేసి 4 1 4 1 3 1 3 1 5 1 5 1 ఇది గుణకారం చేస్తే సరిపోతుంది. అంటే 3 ఘాతం 1 మైనస్ 8 ఇంటూ 7 ఘాతం 1 ప్లస్ 15 ఇంటూ 2 ఘాతం 1 ప్లస్ ఇక్కడ 3 5 15
15^2 హోల్ ఘాతం 1/2. నెక్స్ట్ స్టెప్లో 3^1 అంటే 3. నెక్స్ట్ 8 × 7^1 అంటే 7. నెక్స్ట్ 15 × 2^1 అంటే 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ a⁴m హోల్ n ఉంది కాబట్టి 15 ఘాతం 2 × 1/2 మళ్ళీ 2 ఒకటిలో పోయింది. ఇప్పుడు మిగులుతుంది ఏంటి? 3 మైనస్ 7×56 ప్లస్ 15×2 ప్లస్ 15^1 15^1 అంటే 15. ఇప్పుడు చూడండి మొత్తం ఘాతాంక రూపంలో అన్ని పోయి పూర్ణ సంఖ్యలకు మారిపోయినవి. ఇక్కడ ఈ పూర్ణ సంఖ్యలలో మారిపోయినటువంటి ఈ విలువలను సాధారణంగా మనము ఎట్లా చేయాలంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ కావద్దు. ఈ చిన్న తరగతులలో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు. ఫస్ట్ దీంట్లో కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉన్నప్పుడు ప్లస్లు అన్నీ ఒకసారి కూడుకోవాలి, మైనస్లు అన్నీ ఒకసారి కూడుకోవాలి. ఆ తర్వాత ప్లస్లు మైనస్లు 2 పదాలు వచ్చిన తర్వాత మిగతాది సూక్ష్మీకరణ చేయాలి. అంటే ఇక +3 +30 +15 ఇక్కడ +30 +15 +45 +3 +48 -56 ఒకటే ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ రాసేసుకున్నాం. ఇప్పుడు 2 పదాలు అయినాయి +48 -56. దీని ఆన్సర్ ఏంటిది? +48 -56 అంటే -6. ఇది మనకు సూక్ష్మీకరిస్తే వచ్చినటువంటి విలువ. అంటే ఇక్కడ చూడండి సూక్ష్మీకరిస్తే వచ్చినటువంటి విలువ దాన్ని సూక్ష్మీకరించండి అంటే -6. విలువ ఎంత అంటే కూడా -6 తీసుకురావచ్చు అన్నట్టు. ఈ రకంగా మనము ఈ ఘాతాంక న్యాయాలల్లో కొన్ని లెక్కలను మనము చేయొచ్చు. ఘాతాంక న్యాయాలు మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకుంటే ఏ స్టెప్ చూసినా మీకు ఘాతాంక న్యాయం గుర్తు రావాలి. అది గుర్తున్నంత మాత్రమే సరిపోదు. అక్కడ ఆ స్టెప్ను బట్టి ఏదైతే ఏ ఫార్ములా అప్లై అవుతుందో ఆ ఫార్ములా అప్లై చేస్తూ చేయండి. లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్ అండ్ ఫారెస్ట్ ప్లాంట్స్ మరియు ఫ్రూట్స్ ప్లాంట్స్ లభించును. అంతేకాకుండా సీజనల్ సీడింగ్ ప్లాంట్స్ మరియు హార్టికల్చర్ సర్వీసెస్ లభించును. మా వద్ద ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లభించును. రైతు సోదరులకు పండ్ల మొక్కలు లభించును మరియు హోల్సేల్ ధరలకే ఇవ్వబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి హరియాలి నర్సరీ అండ్ గార్డెన్, అంకోలి రోడ్, ఆదిలాబాద్. మా సెల్ నంబర్ 9848999717 9866517363. ఎక్స్క్లూసివ్ నర్సరీ అండ్ గార్డెన్. మా ప్రత్యేకతలు ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్, గార్డెన్ డెవలప్మెంట్, గార్డెన్ మెయింటెనెన్స్, రెడీమేడ్ ల్యాండ్ బెడ్స్, అన్ని రకాల పూల మొక్కలు, ఇండోర్. ఇంకొక రకమైనటువంటి లెక్కలు చూద్దాము. ఇదే దాంట్లో మనకు ఏంటిది వర్గమూలాలను కనుక్కోవడం కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఎలా అంటే 7 + 2√10 యొక్క వర్గమూలం కనుగొనండి. చూడండి
సాధారణంగా మనం వర్గమూలాలకు కనుక్కోవడానికి మనం ఇప్పుడు 4 యొక్క వర్గమూలం ఎంత అంటే 2 అని చెప్తాం. అంటే దాన్ని 2 సమాన కారణాంకాలుగా విడగొట్టి దాంట్లోకెళ్ళి 1 తీసుకుంటాం మనం. అంటే ఇక్కడ చూడండి ఏంటిది 9 యొక్క వర్గమూలం ఎంత అంటే √9. ఏం చేస్తాం మనం దీన్ని 2 సమాన కారణాంకాలకు రాసుకుంటాం. 3 × 3గా రాసుకొని ఏం చేస్తాం ఒక 3 తీసుకుంటాం. ఇది ఆన్సర్ అని చెప్తాం. లేదు అంటే ఇంకొక రకంగా ఒక స్టెప్ పెంచుకుంటే ఏమని రాయొచ్చు 3 × 3 మళ్ళీ √3 × 3 ఏమని రాస్తాం 3² రాస్తే మళ్ళీ √² పోతుంది కాబట్టి 3 వస్తుంది. ఈ రెంట్లలో ఏ పద్ధతి చేసినా సరిపోతుంది. మరి ఇక్కడ అర్థం ఏంటంటే మనం వర్గమూలం చేయాలనుకున్నప్పుడు వర్గమూలం రావాలనుకుంటే ఖచ్చితంగా ఇచ్చిన పదం ఏం రావాలి ఒక ఖచ్చిత వర్గ సంఖ్య ఉండాలి. ఇప్పుడు 9 యొక్క వర్గం ఉంది. 9 యొక్క వర్గాన్ని మనం వర్గమూలాన్ని కనిపెట్టాలనుకుంటే ఆ 9 ఖచ్చిత వర్గం అయితేనే మనకు అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. మరి ఇప్పుడు 16 ఉందనుకుందాం, దాని వర్గమూలం ఏంటంటే అది ఖచ్చిత వర్గ సంఖ్య కాబట్టి దాన్ని 4² రాయగలుగుతాం కాబట్టి అది దాని వర్గమూలం 4 అవుతుంది. మరి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ సమస్య లోపల చూడండి 7 + 2√10 ఉన్నది. దీని యొక్క వర్గమూలం కావాలి అంటే దీని అర్థం ఏంటిదంటే దీన్ని 2 సమాన కారణాంకాలుగా విడగొట్టడం రావాలి మనకు. లేదు అంటే దీన్ని ఒక హోల్ స్క్వేర్ రూపంలో రాయడం రావాలి. కాబట్టి దీనికి మీరు చిన్న టెక్నిక్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా 2 ఉన్నాయి చూడండి. కరణీయ సంఖ్య ఉంది, ఇక్కడ ఇది అకరణీయ సంఖ్య ఉంది. అంటే ఇది ఇక్కడ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య కలిసి ఉన్నది. దీని యొక్క వర్గమూలం కనిపెట్టాలంటే మనం మామూలు పద్ధతిలో అయితే కనిపెట్టలేము. మరి దీన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అకరణీయ సంఖ్యను 2 పదాల మొత్తంగా రాయాలి. ఏ 2 పదాల మొత్తంగా రాయాలంటే ఆ 2 పదాలను గుణిస్తే ఆ వర్గం కింద ఉన్నటువంటి విలువ రావాలి. అంటే 7ను మనం ఎన్ని రాయొచ్చు 1 + 6 రాయొచ్చు, 2 + 5 రావచ్చు, 3 + 4 రాయొచ్చు. కానీ అవన్నీ కాదు, అక్కడ వాటిలో ఏ రెండింటినైతే గుణిస్తే 10 వస్తుందో అట్లాంటిదే తీసుకున్నాలా. మరి 7 రాయాలనుకుంటే -1 + 8 కూడా రాయొచ్చు, అట్లా రకరకాలు రాయొచ్చు. కాబట్టి దానికంటే ముందు మనం 10నే కారణాంకాలుగా విడగొట్టుకుందాం. ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10ని ఏమని రాయొచ్చు అంటే 1 × 10 రాయొచ్చు, ఇంకా 2 × 5 రాయొచ్చు. ఇక 2 కంటే ఎక్కువ రాయరాదు దీన్ని. మరి అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఏ రెండింటి మొత్తం 7 అవుతుంది 1 + 10. 1 + 10 అంటే 11 అవుతుంది. అక్కడ 11 లేదు, ఒకవేళ 11 ఉన్నప్పుడు మనకు అది యూజ్ అవుతుండే. మరి 2 + 5 7 అవుతుంది కాబట్టి 7 అక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 5 అవసరం. ఇలా మనం 2 పదాలను ఏం చేయాలి వాటి మొత్తము అకరణీయ సంఖ్య రావాలి, వాటి లబ్ధము ఆ రూట్ కింద ఉన్నటువంటి పదం రావాలి. అలా విడగొట్టుకోనాలి. అయితే ఇప్పుడు అలా విడగొట్టడానికి సాధ్యమైన దాన్ని మాత్రం మనం వర్గమూలాన్ని ఈజీగా కనిపెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 7 + 2√10 = ఈ 7 ఏమని రాసుకుందాం అనుకున్నాం మనము 2 పదాల మొత్తంగా రాయాలి. అంటే ఏంటిది 2 పదాల మొత్తం ఏంటిది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇక్కడ 2 5 110 పనిచేయదు కాబట్టి ఇక్కడ 2 + 5 ప్లస్ ఇక్కడ ఈ 2 అంతే ఉంచితే ఈ రూట్ కింద ఉన్నటువంటి 10 ఏమని రాద్దాం 2 × 5గా రాసుకుందాం. చూడండి ఇక్కడ ఏమైంది 2 + 5 7 రాసుకున్నాం. మళ్ళీ 10 ఏమని రాసినాం 2 × 5 2 + 5 2 × 5గా విడగొట్టినాం. ఇక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి మనం ఒక 3 స్టెప్లలో అయిపోతుంది మనకు. ఈ 2 ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనము ఒక సూత్రాన్ని తీసుకురావాలి. ఏ సూత్రాన్ని తీసుకురావాలంటే ఇక్కడ 3 పదాలు కనబడుతున్నాయి. దీనికి హోల్ స్క్వేర్ రూపంలో ఉన్నప్పుడే దీని యొక్క వర్గమూలం సాధ్యం కాబట్టి హోల్ స్క్వేర్ ఏంటిది a + b హోల్ స్క్వేర్ లేదా a - b హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా సచ్చేటట్టు తీసుకుంటున్నాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ a² పదం కనబడతలేదు. కానీ దాన్ని వేసుకున్నామనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి √2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 అయిపోతుంది. అంటే ఓన్లీ 2నే మనం ఏమో రాసుకున్నాం, దాని విలువ మారకుండా దానికి రూట్ పెట్టినాం, స్క్వేర్ పెట్టినాం. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ 5 కూడా √² పెట్టేద్దాం. అంటే 5ను √5 హోల్ స్క్వేర్, 2ను ఏమని రాసినాం √2 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం.
ఇక్కడ మనం అప్పుడు ఘాతాంక న్యాయాలను నేర్చుకున్నటువంటి ఫార్ములానే వస్తుంది చూడండి. 2 ఇంటూ √2 ఇంటూ 5ను ఏమని రాయొచ్చు, √2 ఇంటూ √5గా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఫార్ములా కనబడుతుంది. a² + b² + 2ab రూపం వచ్చింది. ఇక్కడ a అంటే ఏంటిది √2, b అంటే ఏంటిది 5. కాబట్టి ఇక్కడ మనకు a² + b² + 2ab ఉంది. కాబట్టి దీన్ని ఏమని రాసుకుంటాం మనము, a + b హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ a అంటేనేమో √2, b అంటేనేమో √5 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించడము అంటే మనము a² + b² + 2ab ఉంటే ఏమని రాసుకోవచ్చు మనం, a + b హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించడం. ఇక్కడ దాకా వచ్చేసింది చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే 7 + 2√10 మనం ఏమని రాయొచ్చు, √2 + √5 హోల్ స్క్వేర్గా రాసుకో. హోల్ స్క్వేర్గా రాసినామంటే అది రెండు సమాన కారణాంకాలుగా విడిపోయింది అన్నట్టే. దాని వర్గమూలం కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాని వర్గమూలానికి వెళ్దాం. ఇప్పుడు ఏంటిది మనకు అడిగింది వర్గమూలం కాబట్టి √7 + 2√10 = √. మనకి ఇప్పుడు 7 + 2√10 చేసుకుంటే హోల్ స్క్వేర్ రాస్తే ఏమొచ్చింది, √2 + √5 హోల్ స్క్వేర్గా వచ్చింది. చూడండి ఇప్పుడు ఈ సమస్య లాగా వచ్చేసింది చూడండి. ఇక్కడ √9 మనం ఏమో రాసినాము, √3² రాసినాం. అప్పుడు 3 స్క్వేరు రూట్ పోతే 3 మిగిలింది. ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంది, హోల్ రూట్ ఉంది. ఈ హోల్ స్క్వేర్ హోల్ రూట్ పోయింది కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏముంది, √2 + √5. ఇది దేనిది 7 + √10 యొక్క వర్గమూలం ఎంత, √2 + √5. ఈ రకంగా మనం అక్కడ మధ్యలో మైనస్ ఉందనుకోండి, అక్కడ మైనస్ ఫార్ములా వస్తుంది. అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అకరణీయ సంఖ్యను రెండు సంఖ్యల మొత్తంగా మరియు కరణీయ సంఖ్యను అవే రెండు సంఖ్యల లబ్ధంగా రాసుకునేటట్టు ఉంటేనే మనము ఇది సాధ్యమవుతుంది. ఇది అన్ని సులభంగా చేసుకోవచ్చు. ఇలాంటి మీరు కొన్ని లెక్కలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటిది కాకుండా ఇంకా కొంచెం దీంట్లో చిన్న మార్పు చేసినటువంటి ఒక లెక్క చూడండి. ఇలాంటిది ఫార్ములా ఇదే, చేసేది ఇదే, కానీ కాకపోతే అది కొంచెం ఒక తేడాగా కనబడుతుంది. ఏంటిది అంటే ఫస్ట్ ఒకటి 20 + 10√3. చూడండి ఆ లెక్కకి ఈ లెక్కకి తేడా ఏం కనబడుతుందంటే మనం అప్పుడు 7ను ఏమని రాసినాము, 5 + 2గా రాసినాము. మళ్ళీ లోపల ఉన్నటువంటి దాన్ని ఏం చేసినాము, 5 × 2గా రాసుకున్నాం. అంటే మొత్తంగా లబ్ధముగా రాసుకున్నాం. ఇక్కడ అట్లా రాయరాదు చూడండి. ఎందుకు రాయరాదంటే అక్కడ బయట ఏముంది 20 ఉండేది, లోపల ఏముంది 3 ఉంది. మరి ఏ రెండింటిని 20ని విడగొడితే వచ్చినటువంటి పదాలలో లేదా 3ని ఇప్పుడు మనం లబ్ధంగా విడగొట్టినాం అనుకుంటాం. ఏంటిది 3 అంటే ఏంటిది, 3 × 1 ఇది తప్ప ఇంకా వేరేది ఏది రాదు మనకు. మరి ఇక్కడ 3ను 1ని కలిపితే ఏమొస్తుంది, 4. అంటే అక్కడ 20 అక్కడ 4 ఉన్నవాడితే ఆన్సర్ వస్తుండే మనకు, వస్తుండేనేమో. అంటే ఇక్కడ 10 కూడా ఉంది ముందర, కాకపోతే అదే తేడా ఇక్కడ మనకు. అంటే అన్ని సమస్యలలో అట్టనే విడగొట్టాలని కాదు, ఇక్కడ ముందర 2 ఉన్నప్పుడు అలా చేసినాం. మరి ఇక్కడ ఏముంది, ముందర కరణీయ సంఖ్య ముందర ఏముంది, 10 ఉంది. ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించాలని తెలిసిపోతుంది మనకు. అప్పుడు 2 ఉండే కాబట్టి 2ab రూపంలో వచ్చింది కాబట్టి అది ఈజీగానే ఉండే. ఇట్లా 10 అంటే 2 కాకుండా వేరే ఉన్నప్పుడు దీన్ని మనం 2 పద్ధతులు ఫాలో కావచ్చు. అది కూడా ఆ 2 పద్ధతులు కూడా సాధ్యమైనప్పుడే. మరి ఏ ఏ పద్ధతిలో చూద్దాం చూడండి. ఇక్కడ మనకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని వర్గమూలం ఎంత అనే సమస్య ఉంది. దీన్ని ఎలా సాధిద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ 20 + 10√3లో ఈజీ టెక్నిక్ ఒకటి కనబడుతుంది మనకి. ఏంటిదంటే దాంట్లో ఒకటి ఉమ్మడి కారణాంకం బయటకు తీయచ్చు. ఏదేది ఉన్నది, 20 ఉంది, 10 ఉంది. 20 లోపల 20 అంటే 5 × 4 రాయొచ్చు, 10ని 5 × 2గా రాయొచ్చు. కాబట్టి అందులో ఉమ్మడి కారణాంకమైనటువంటి 5ను కామన్ తీసేద్దాం. అప్పుడు 5 కామన్ తీస్తే ఇక్కడ ఏది మారిపోయింది చూడండి, 4 + 2√3. చూడండి మనం అనుకున్నదే వచ్చేసింది ఇక్కడ.
ఆ 5 ఒక్కటి బయటకు వెళ్ళింది అంతే. మిగతాదంతా మళ్ళీ మనకు రూట్ ముందర 2 వచ్చేసింది. దాన్ని మళ్ళీ మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలా చూడండి, 5 ఇంతే. ఈ 4ని ఏమని రాయొచ్చు, 3ని విడగొడితే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇప్పుడే మనం విడగొట్టుకున్నాం 3ని. ఏమొచ్చింది 3 × 1. మరి రెండింటిని కలిపితే ఏమొస్తుంది 4. అంటే 4ను 3 + 1, మళ్ళీ √3లో ఆ 3ని ఏమొచ్చు 3 × 1గా రాసుకుంటే సరిపోతుంది. అంటే రెండింటి లబ్ధం అయిపోయింది. అంటే ఈ 4ను నేను ఏమని రాస్తున్నా 1 + 3 + 2 × √3ని ఏమని రాస్తున్నా 1 × 3. ఇది రెండిటి మొత్తము, ఇది రెండిటి లబ్ధంగా రాసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడు ఆ సమస్యలు చేసినటువంటి ప్రాసెసే కంటిన్యూ అవుతుంది. ఏంటిది 1 అంటే ఏంటిది √1² ప్లస్ 3 అంటే ఏమని రాసుకోవచ్చు, హోల్² రాస్తే √3² ప్లస్ 2 × √1 × √3. ఈ రకంగా మళ్ళీ ఆ బ్రాకెట్ లోపల చూడండి a² + b² + 2ab వచ్చింది. మరి a² + b² + 2ab వచ్చిందంటే దాన్ని ఏమని రాయొచ్చు, a + b హోల్² రాయొచ్చు. కాబట్టి ఏమవుతుంది 5 × a + b హోల్². a అంటే ఏంటిది ఇక్కడ √1, b అంటే ఏంటిది √3. కాబట్టి √1 + √3 హోల్². ఇక ఇంకొకటి కూడా ఇక్కడ మళ్ళీ మనం ఈ 5ను కూడా ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంటుంది, దాన్ని కూడా హోల్² రాసుకుంటే మనకు వర్గం వచ్చేసి వర్గమూలం ఈజీగా అయిపోతుంది. మరి దీనికి స్క్వేర్గా రాయాలంటే ఇది ఖచ్చిత వర్గ సంఖ్య కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, దానికి కూడా ఒక రూట్ పెట్టండి, ఒక స్క్వేర్ పెట్టండి. అంటే 5ని ఏమైనా రాయొచ్చు √5 హోల్² రాసుకున్నాం. చూడండి ఇక్కడ మనం ఘాతాంక న్యాయాలు వచ్చిందే వచ్చేసింది. చూడండి a⁴m × b⁴m అనే ఫార్ములా కనబడుతుంది. చూడండి అంటే √5 2 ఇంటూ √1 + √3 ఉంది. కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు √5 ఇంటూ √1 + √3 హోల్². ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసినాం మరి మనము అంటే a⁴m × b⁴m = ab⁴m అని రాస్తున్నాం. అంటే దానికి 2 ఉంది, దీనికి 2 ఉంది. కాబట్టి ఆ రెండింటికి కలిపి హోల్² రాసేసినాం. అప్పుడు చూడండి ఇది మొత్తం హోల్² మారిపోయింది, అంటే ఖచ్చిత వర్గంగా మారిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది, √20 + 10√3 ఏమని రాస్తాము, దాని వాల్యూ ఇప్పుడు ఏమొచ్చింది మనకు √5 ఇంటూ √1 + √3 2. చూడండి ఇక్కడ కూడా హోల్² ఉంది, రూట్ ఉంది. స్క్వేర్ రూట్ పోతే ఏమైతే చెప్పండి, √5 ఇంటూ √1 అంటే 1 అని తీసుకుంటాం ప్లస్ √3. ఇప్పుడు ఈ √5 లోపలికి తీసుకెళ్తే అది విభాగ న్యాయం ప్రకారం ఏమవుతుంది √5 × 1 √5 ప్లస్ √5 × √3. ఇది మీరు ఆల్రెడీ కరణుల యొక్క గుణాకారం నేర్చుకున్నారు. nth రూట్ ఆఫ్ a × nth రూట్ ఆఫ్ b = nth రూట్ ఆఫ్ a × b. కాబట్టి ఇక్కడ √5 × √3 అంటే ఏమవుతుంది √5 × 3 15. ఈ రకంగా మనము ఈ వర్గమూలాలను కనిపెట్టచ్చు. ఇక్కడ ఏంటిదంటే మనం 5ను కామన్ తీసి చేసినాం అంతే. 5ను కామన్ తీస్తే అది సులభంగా మారిపోయింది. మరి దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అని అనుకున్నాం. దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఆ 10ను అట్లనే ఉంచకుండా దాన్ని 2 × 5గా రాసుకొని కూడా చేయొచ్చు. మరి అది దాన్ని ఒక్కసారి ఆ పద్ధతిలో కూడా చేస్తే కూడా మీకు ఈజీగానే అయిపోతుంది. ఈ 2 పద్ధతులలో ఏదైనా కావచ్చు. మరి ఫస్ట్ ఆ పద్ధతి కూడా చూడండి ఒక్కసారి ఈ సమస్యకు.
చిన్న తేడా అంతే. ట్వంటీ ప్లస్ 10√3 దీని వర్గమూలం కావాలి. ఇప్పుడు మరి మనకు ఎలా చేస్తాం దీన్ని? ఫస్ట్ దీన్ని ఏం చేయండి అంటే మనకి ఇంత సమస్యల లాగానే విడగొట్టుకుందాం. ఏంటంటే 20 ప్లస్ ఈ 10ని ఏమని విడగొడదాం అంటే 2 × 5గా విడగొట్టుకుందాం. మళ్ళీ ఆ √3 అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ 20 ఇంతే 2 ఆల్రెడీ మనకు ఉండాలి, 2ab రావాలి కాబట్టి ఇక్కడ మాత్రం ఇది 5 ఉండద్దు. 5 ఉండద్దు అంటే దీన్ని ఎటు పంపాలి? ఈ రూట్ కిందికి పంపాలి. మరి రూట్ కిందికి ఎలా పంపాలి? దీనికేమో రెండవ మూలం ఉంది, దీనికేమో మూలం లేదు కాబట్టి గుణించడానికి వీలు కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ 5కు స్క్వేర్ పెడదాం, రూట్ పెడదాం. అంటే 5 స్క్వేర్ రూట్ ఇంటూ √3. అప్పుడు చూడండి ఏమవుతుంది, 20 ప్లస్ 2 ఇంటూ √5 స్క్వేర్ అంటే 25 ఇంటూ √3. ఇప్పుడు ఈ రెండింటిని గుణాకారం చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ గుణాకారం చేయరాదు ఈ రెండింటిని, ఎందుకంటే దీనికి రూట్ ఉంది, దీనికి రూట్ లేదు కాబట్టి దాన్ని కూడా రూట్కు మార్చుకున్నాం. ఇప్పుడు ఇది ఏమైంది, nth రూట్ a ఇంటూ nth రూట్ b అయింది కాబట్టి nth రూట్ ఆఫ్ a ఇంటూ b అవుతుంది. కాబట్టి 2 ఇంటూ √25 ఇంటూ 3 ఏమైతే 75. చూడండి మనం అనుకున్నటువంటి పద్ధతి వచ్చేసింది. అంటే బయట రూట్కు ముందర 2 వచ్చేసింది అంటే ఇక మళ్ళీ పాత పద్ధతి. ఏం చేస్తాము, 75ను కారణాంకాలు విడగొట్టండి. 1 × 75 ఈ రెండింటి మొత్తం 76 అవుతుంది. ఇక్కడ 76 ఉంటే అవి తీసుకుంటుండే, లేదు కాబట్టి అది తీసుకోము. నెక్స్ట్ 2తో పోదు, 3తో చూడండి ఒకసారి. 3 ఇంటూ ఎంత 25 ఇది కూడా లేదు. నెక్స్ట్ ఎక్కంతో అవుతుంది 3 అంటే 5 ఎక్కంతో 5 5 15 75. ఇప్పుడు చూడండి ఇది ఒకవేళ 28 ఉంటే ముందర 20 ప్లస్ 28 ఉన్నట్టు ఇది తీసుకుంటుండే, లేదు కాబట్టి ఇది అవసరం లేదు. 76 ఉంటే ఇది తీసుకుంటాం, లేదు కాబట్టి అవసరం లేదు. ఇగో ఇక్కడ చూడండి 5 15 ఉన్నది, కలిపితే 20 వస్తుంది, ఇక్కడ కూడా 20 ఉంది. అంటే 20ని మనము 5 ప్లస్ 15 ఈ 75ను 5 × 15గా మార్చుకుందాం అంతే. అప్పుడు 5 ప్లస్ 15 ప్లస్ 2 ఇంటూ దీన్ని 5 × 15. ఈ సేమ్ అప్పటి పద్ధతి లోపల 5ని ఏమని రాస్తాం, √5² ఈ 15 కూడా √15² ప్లస్ 2 ఇంటూ √5 ఇంటూ √15. చూడండి a² ప్లస్ b² ప్లస్ 2ab కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి √5 ప్లస్ √15² చూడండి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు, వర్గమూలం దానికి వర్గం వచ్చేసింది కాబట్టి దీని వర్గమూలం ఎంత 20 ప్లస్ 10√3 ఈజ్ ఈక్వల్ √, దీని వర్గమూలం అడిగింది కాబట్టి √. ఇప్పుడు √5 ప్లస్ √15² మళ్ళీ స్క్వేర్ రూట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంది √5 ప్లస్ √15. చూడండి ఆ పద్ధతిలో ఈ పద్ధతిలో రెండు సేమ్ వచ్చేసినాయి. చూడండి ఇక్కడ ఏది చేసినా మనకు ఏ పద్ధతినే ఫాలో కావచ్చు. అయితే ఈ పద్ధతి అయితే ఏమో కొంచెం దాన్ని రూట్ లోపలికి పంపాలి, ఆ పద్ధతి అయితే మనం కామన్ తీసినాం. మరి అన్ని సముదాయాలలో కామన్ తీయడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఈ రెండవ పద్ధతే బాగుంటుంది. ఎందుకంటే ఆ లోపలికి ఒక బయట 2 ఉంచి మిగతా లోపలికి పంపించేసి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మీకు అభ్యాసం లోపల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చేసేసి మీరు మీ సలహాలు తీసుకొని ఈ వర్గమూలాలను మరియు ఈ కారణాంకాలు విడగొట్టి వర్గమూలం కనుగొనే విధానము మరియు ఆ ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించే విధానాలు చేసుకుంటాం.